అర్థం ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణంలో ఫస్ట్ కొన్ని కోటి జన్మలు సూర్యోపాసన, తర్వాత కొన్ని కోటి జన్మలు విఘ్నేశ్వర ఉపాసన, కొన్ని కోటి జన్మలు శక్తి ఉపాసన, కొన్ని కోటి జన్మలు శివ ఉపాసన, ఇవన్నీ అయిన తర్వాత చిట్ట చివరి దైవతము కృష్ణుడు, చిట్ట చివరి మంత్రము హరే కృష్ణ మహామంత్రం. ఈ హరే కృష్ణ మహామంత్రం వస్తుంది మన చేతికి అంటే మనం అన్ని కోట్ల జన్మల ఆయా దేవతల ఆరాధనలు అన్నీ చేసుకొని మనం ఈ స్థాయికి వచ్చినాకనే ఇది మనకు అందుతుంది. అంత ఆశామాషిగా ఈ యొక్క మహామంత్రం మనకు అందదు గురు పరంపర ద్వారా. ఇది మనకు అందుతుంది అంటేనే అవన్నీ దాటి వచ్చిన మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అయితే నెక్స్ట్ ఈ యొక్క మహామంత్రం ఎందుకు అయిందంటే ద్వాపరే పరిచర్యాయాం కలవు తదు హరికీర్తనాథని వేరే ప్రమాణం చెప్తున్నాడు. కృతయుగంలో ధ్యానం చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాం, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాం, ద్వాపరయుగంలో అర్చనాదులు చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. మరి కలియుగంలో అట్లా యజ్ఞయాగాదులు అవన్నీ చేయడానికి వీలవదు కదా, ముక్కు ముక్కు తపస్సు చేయడం కానీ వీలవదు కదా మనకు. ఈ కలియుగంలో ఏం చేయాలి? కేవలం హరినామాన్ని చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాం. ఇంత భాగ్యాన్ని ఇచ్చింది అన్నట్టు ఈ యుగంలో భగవంతుడు మనకు, కేవలం హరినామాన్ని చేస్తాం. ఎందుకంటే సమస్త కోటి దోషాలను అవన్నీ తొలగించుకొని ముందుకు తీసుకెళ్ళిపోతాం అన్నట్టు ఈ యొక్క నామం మనం. ఇది ధర్మం మనకు, ఈ యుగ ధర్మం అన్నట్టు. ఈ యుగ ధర్మాన్ని మనకు సనాతన గురు పరంపర ద్వారా మనం స్వీకరిస్తున్నాము. దీన్ని మరి స్వీకరిస్తే దీనికి నియమాలు ఏమన్నా ఉంటాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రద్ధ, భక్తి ఇవి ఉంటే చాలు. అర్థమైందా? ఖచ్చితమైన నియమాలు ఇవి పాటించాలి, చచ్చినట్టు ఇవే ఏమి లేవు. ఫస్ట్ ఈ యొక్క నామం చేస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ నామం ద్వారా మన హృదయంలోకి, మన మనసులోకి, మన భావనలోకి వెళ్ళి మొత్తం మనను ప్యూరిఫై చేస్తాడు, పరిశుద్ధం చేస్తాడు భగవంతుడు. పరిశుద్ధం చేసిన తర్వాత ఆ భగవంతుడే మన యొక్క ఆలోచన, మన భావన రూపంలో మనకు ఆలోచన రప్పిస్తాడు. ఇంత ఉన్నతమైన భక్తులు అందరూ ఇలా చేస్తున్నారు కానీ నేను ఇంకా ప్యూరిఫై కాకూడదని ఆలోచన రప్పిస్తాడు. రప్పించిన తర్వాత మనం ఇంకా మెల్లమెల్లగా అడుగులు మనమే వేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు 100 మంది చెప్పిన దానికి ఫైనల్ డిసిజన్ ఎవరిది? మనదే కదా. ఎంతమంది చెప్పినారు ఆ నిర్ణయం తీసుకునే శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు. ఇచ్చి మనల్ని పరిశుద్ధత వైపు మనకు నడిపిస్తూ ఉంటాడు ఈ నామం ద్వారా. ఇది ఈ నామం యొక్క గొప్పతనం. అర్థమైందా? దీంట్లో నియమాలు అనేటివి మీరు ముందు నేర్చుకుంటారు. ఇప్పుడు అంతా ఏమి లేదు, జస్ట్ నామం చేయడమే మనకు అదృష్టం భాగ్యం. ఓకేనా? మీరు ఎట్లా సాంగత్యంలో ఉంటారు కాబట్టి ఈ నియమాలు ఏంటో ముందు తెలుసుకోవచ్చు. మీరు సీనియారిటీ పెరిగిన కొద్దీ చిన్నపిల్లలు తప్పటడుగు చేస్తున్నప్పుడు భగవంతుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు ఆ తప్పటడుగులను చూసి. అట్లే మనం కూడా ఆయన బిడ్డలం. మనం తప్పటడుగు చేస్తున్నప్పుడు భగవంతుడు సంతోషిస్తారు. ఆ విధంగా మనం ఈ నామాన్ని స్వీకరిస్తాం. దీనికి వచ్చేసి ఫస్ట్ నేను చెప్పినట్టు గురు మంత్రం చెప్పండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఇది వచ్చేసి పంచతత్వ మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని ఈ జపం చేయడానికంటే ముందు ఒకసారి చెప్పి తర్వాత ఈ యొక్క మంత్రం చేయాలి. ఈ మంత్రం ఇది వచ్చేసి డైరెక్ట్గా మీకు చెప్పాలంటే మోక్ష మంత్రం. ఈ యుగ ధర్మ మంత్రం, మహామంత్రం అంటారు. ఒక్కసారి మీరు కుడి చేతి దగ్గర చేతిలో పెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది మోక్ష మంత్రం. 108 సార్లు చేయాలి ఎక్కువ సమయం. ఓకేనా? జపం చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే అని మధ్యలో ఏదో ఆలోచించదు, ఏదో మాట్లాడదు. కాన్సన్ట్రేషన్తో చేయాలి. కళ్ళు మూసుకుంటే అన్ని బంద్ అయిపోతాయి. అర్థమైందా? ఈ మంత్రాన్ని చేసుకోండి. లేకపోతే మీకు అది పేపర్ మీద రాస్తుంది. రాసి మీరు ఒక రౌండ్ చేసుకోండి. ఎలా చేయాలి నేను చెప్తాను. మీరు కూడా చేస్తారా? మరి ఇంకొకటి
సరే ఒక 2 రోజులు ఆగండి, మళ్ళీ ఇద్దాంలేండి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఉంది కదా నేను చెప్తాను. మన మాల తిప్పాను ఈ మాలలో ఈ దారం కట్టింది కదా, ఈ మొదటి 8 అష్ట సక్కులు అంటారు. ఈ 108 ఎందుకే ఉన్నాయి పూసలు ఇందులో అంటే ఏమిటంటే మన శరీరంలో శక్తి కేంద్రాలు 108. అందుకోసం ఈ 108 నేను 16,000 గోపికలలో 108 అది ఆంతర్యమైనటువంటి వాళ్ళు గోపికలు. అందులో అత్యంత ఆంతరంగిక గోపికలు 8 మంది. అర్థమైందా? ఇది వచ్చేసి దీని ఏమంటారు? మేరుపూస. మేరుపూస అంటారు. ఈ మేరుపూస వచ్చేసి రాధారాణి కృష్ణుడు. ఇది దాటద్దు ఎప్పుడైనా. ఇక్కడ నుండి మొదలు పెట్టినాం అనుకోండి, ఇలా చేసుకుంటూ ఈ చివరికి వస్తాం కదా, ఈ చివరికి వచ్చేస్తాం కదా మనం, ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వరకు ఎండ్, ఇది దాటి ముందుకు పోవద్దు. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక రౌండ్ చేయాలనుకుంటే దీన్ని ఇది లాస్ట్ ఉంది కదా, ఇది ఫస్ట్ అవుతుంది. ఇలా ఉంది కదా, ఈ వేలు ఇది చూపుడు వేలు వాడద్దు, శుద్ర కర్మలకు వాడతాం. ఇది పౌష్టిక కర్మలకు వాడతాం. ఈ వేలు ఇలా ఇక్కడికి లాస్ట్ అయిన తర్వాత ఇలా మార్చుకోండి. చూడండి, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాం. సింపుల్గా చూసి ఇక్కడికి ఏంటి కదా ఇట్లా ఇది ఇట్లా కదా, లేదా ఇట్లా తిప్పుకోవచ్చు. ఇట్లా ఈ ఏళ్ళతోటి సహాయంతో తిప్పుకోవాలా, లోపల పట్టుకోవాలి. పట్టుకొని మంత్రం చేయాలి. ఫస్ట్ వినాలి, అది ఇట్లా పట్టుకోవాలి. స్పర్శ మీకు తెలుస్తూ ఉంటుంది. స్పర్శ అట్లా ఏం లేదు రోజు దీన్ని ముందుకు తేవాలి అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని ముందుకు తేయండి చెప్తా. దీన్నే ముందుకు తేవాలి అట్లా అంతే. అది టచ్ చేయదు అస్సలు యూజ్ చేయదు. అంటే యూజ్ చేయకుండా ఉండడానికి మిస్టేక్ జరుగుతుంది. ఈ విధంగా మనం జపం చేసుకోండి. జపమాలను తీసుకోలేము, బ్యాగులు తీసుకోలేదు ఎవరు. అక్కడ ఉంటాయి రోజు బ్యాగులు తీసుకున్నాం. ఈ మంత్రం ఏం చేస్తుంది అనుకుంటే చెప్తాను. ఈ యొక్క మహామంత్రము మనకు కొన్ని కోట్ల జన్మల నుండి చేసుకున్నటువంటి పాపకర్మలు ఉంటాయి కదా, ఆ పాప రాశికి దగ్ధం చేస్తుంది ఈ మంత్రం. అది తులసి కాదు. మనము ఎవరైనా గురువుల ప్రణామం చేయాలన్నా సరే కాలు టచ్ చేయకుండా దూరం నుండి ప్రణామం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఆహారం తీసుకోవాలన్నా సరే అభక్తులు వండిన దాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మనం హోటల్కి పోయినాం, ప్రసాదం తీసుకుంటున్నాం, మాటలు అందరికీ శరణ బలం వేస్తున్నాం. ఎందుకు? ఆ యొక్క ఆహారాన్ని ప్యూరిఫై చేయడం కోసం, పరిశుద్ధం చేయడం కోసం. ఆ విధంగా మనల్ని అంతరంగంగా బాహ్యంగా 2 రకాల పరిశుద్ధం చేసేది ఈ మంత్రం అన్నట్టు. అయితే ఇక్కడ ఈ మంత్రం చేయడం వల్ల మనకున్న విధి ధర్మాలు, ఉద్యోగ వ్యాపార ధర్మాలు నిర్వర్తించొద్దని ఏం లేదు. మనం అవన్నీ చేసుకుంటూనే భగవంతుని మనం వెంట పెట్టుకుంటున్నాము. అంతే. అవన్నిట్లలో సక్సెస్ కావడం కోసం భగవంతుని పెట్టుకుంటున్నాం మనం. ఈ భౌతిక జీవితంలోనే మనకు సక్సెస్ ఇస్తే మరి ఆత్మగతమైన ఆధ్యాత్మిక జీవితానికి ఇంకెంత సక్సెస్ ఇస్తుంది? ఇది యుగధర్మమై ఉన్నది. కొన్ని కోట్ల వ్రతాలు పూజలు చేయడం కంటే ఈ యొక్క మహామంత్రం చేస్తే చాలు అనేది వేద ప్రమాణం. అందుకే శాస్త్రంలో చెప్పబడుతుంది వేదంలో, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరనేది. మనం ఇక్కడ అనే విషయం గట్టిగా చెప్పాలంటే బల్ల బుద్ధి చెప్తాను చూసినా, బల్ల బుద్ధి చెప్పినట్టుగా నాస్తైవ అంటే ఈ యొక్క హరినామం తప్ప వేరే గతి లేదు అని చెప్తుంది. ఇది షోడశకం నాం కలి కల్మష నాశనం నాసరో పరిసరోపాయ సర్వవేదేశు దృశ్యతే. అంటే ఈ 16 నామాలు కలిగినటువంటి ఈ మహామంత్రం ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన కలియుగంలో ఉన్నటువంటి మన కల్మషాలన్నీ ఉంటాయి కదా, ఈ కల్మషాలన్నింటినీ తుడిచిపెట్టేసి మనం పరమ పవిత్రం చేసేసి ఉద్ధరిస్తున్నాం మనం. ఇది ఈ యొక్క మహామంత్రం యొక్క గొప్పతనం. అందుకని దీన్ని ఆశ్రయిస్తారు. ప్రపంచం మొత్తం ఎన్నో కొన్ని లక్షల దేశాలలో అందరూ కూడా ఈ యొక్క మహామంత్రం కొన్ని కోట్ల మంది జపిస్తున్నారు. తమను తాము ఆత్మ ఉద్ధరించుకోవాలి. ఏ పుత్రుడు ఏ భార్యను భర్తను భార్య ఎవరు ఉద్ధరించారు? ఇక్కడ శాస్త్రం చెప్పారు.
ఇది కరాఖండ్గా చెప్తున్న శాస్త్రం. ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. అర్థమైందా? భర్త చేసే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో సగభాగం భార్యకు వస్తుంది. కానీ భార్య చేసే పూజా కార్యక్రమాలు కదా అందులో భర్తకి ఏమి రావు, జీరో, ఏమి రావు. మళ్ళీ భర్త చేసే భార్య చేసే పాపకర్మలలో పాపకర్మం భర్తకు వస్తుంది. ఎందుకు వస్తుంది అట్లా తెలుసా? ఎందుకంటే తెలుసా? భర్త పాపకర్మలు చేసిందనుకో భార్యకి ఏమి రాదు. భార్య పాపకర్మలు చేసిందనుకో భర్తకు వస్తుంది. భర్త పుణ్యకర్మలు చేసిందనుకో భార్యకి సగం వచ్చేస్తుంది. భార్య పుణ్యకర్మలు చేసిందనుకో భర్తకి ఏమి రాదు. ఎందుకు రాదు? ఆయన యజమాని, ఆ కుటుంబ పాలకుడు, పోషకుడు కాబట్టి రక్షించే రక్షకుడు, వాళ్ళందరి బాధ్యత తీసుకునేవాడు కాబట్టి ఆ బాధ్యత మొత్తం కుటుంబ యజమానికి వస్తుంది. అట్లాగే భగవంతుడి యొక్క దివ్యమైన ఆధ్యాత్మిక మార్గంలో గురు పరంపర ఉంటుంది. శిక్షక గురువు, వర్మ ప్రదక్షిణ గురువు, శిక్షక గురువు, దీక్ష గురువు, ఇట్లా ఉంటుంది అన్నాడు. అర్థమైందా? అంటే మనల్ని తట్టి ముందుకు నడిపించేవాడు వర్మ ప్రదక్షకుడు. ఇది కాదు నీ మార్గం, వీళ్ళు చూపిస్తాడు. శిక్షక గురువు నీకు గుణమాలు కానుండి ఆహార కానుండి అన్ని గ్రాడ్యుయేషన్ వరకు అంతా నేర్పించేవాడు శిక్షక గురువు, కీలకమైన వాడు శిక్షక గురువు. ఇవన్నీ చేసినాక మనకు దీక్ష ఉన్నదా లేదా అనేది ఆయన నిర్ణయిస్తుంది, అర్హత భగవంతుడు. అప్పుడు ఎట్లా ఉంటుంది? మీ సమస్త కోటి జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మలను సగభాగం శిక్షక గురువు తీసుకుంటాడు, సగభాగం పాపకర్మలు దీక్ష గురువు తీసుకుంటాడు. ఎవరిని పరిశుద్ధం చేయడం కోసము? సాధకులను, భక్తులను పరిశుద్ధం చేయడం. కోటి జన్మల పాపాన్ని ఏ భార్య తీసుకుంటాడు, ఏ భార్య తీసుకుంటాడు? నేను సంపాదించి సగం నాకు ఏమని అడుగుతారు బంధువులు, ఎవరైనా పిల్లలు. మరి పాపకర్మలు తీసుకోమంటే కొడుకులు తీసుకుంటారా, కూతురు తీసుకుంటారా, భర్త తీసుకుంటారా, భార్య తీసుకుంటారా? మీదంతా నాకు కావాలి. ఇది అది మోక్షం. అర్థంగా వీళ్ళ యొక్క బాధ్యత మేము తీసుకుంటున్నామని గురు పరంపర చెప్పి భగవంతునికి రికమెండేషన్ చేసి భగవద్ధామని అర్హతలు ఇస్తారు. అందుకనే గురు ఆజ్ఞ పాలన సూచనతో పాటించుకోవాలి. ఇప్పుడు మీకు ఏ నియమాలు పెట్టింది కదా, మీరు ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి, చేయండి. కానీ ముందు మీ సీనియారిటీ పెరిగినప్పుడు మెల్లమెల్లగా మీకు ఈ యొక్క విషయ అవగాహన జరుగుతుంది. ఇప్పుడు 1వ తరగతి పిల్లవాడికి 10వ తరగతి లెక్క చెప్తే అర్థమైందా? మీరు 1వ తరగతి తర్వాత ఆడుతూ పాడుతూ చదువుకుంటు నర్సరీ ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఎవరు చెప్పాలని అవసరం లేదైనకు ఆటోమేటిక్గా చేసేస్తాడు. ఎందుకంటే ఏ పీరియడ్లో ఆ సబ్జెక్ట్ అందుతూ ఉంటుంది మనం, అంతే కదా. ఆ సబ్జెక్ట్ అందినట్టు ఆటోమేటిక్గా ఎవరు చెప్పే అవసరం లేదు, అవగాహన వచ్చేసారు. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది చేసుకోవాలి, చేయదు. నేను ఎదగాలంటే నేను చేసుకోవాలి, అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరు చెప్పరు, ఎవరు బలవంత పెట్టరు. మనంతా మనం ఆనందంగా చేసుకునే దాన్ని భక్తి అంటే అర్థమైంది. మనం ఉన్నతంగా ఎదగడం కోసం ఆనందంగా చేసుకునేది భక్తి. మనకు ఆటంకాలు కలిగించి ఇబ్బందుల పాలు చేసేది భక్తి కాదు. అర్థమైనా? ఇంకేమైనా సందేహాలు ఏం లేవు కదా? ఒక్కసారి ఆ మాటలు